అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన నాటి నుంచి ట్రంప్ వ్యాపారంలో భారీ లాభాలు గడిస్తున్నారు. ఏడాది కాలంలో $2.2 బిలియన్ ఆదాయం ఆర్జించారు డొనాల్డ్ ట్రంప్. 2025కి సంబంధించి ఆయన సమర్పించిన ఆర్థిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ది ట్రంప్ ఆర్గనైజేషన్ అనే బడా వ్యాపార సంస్థకు డొనాల్డ్ ట్రంప్ యజమానిగా ఉన్నారు. ఆయన కుమారులు ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్లు ఈ సంస్థకు ట్రస్ట్లుగా కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ది ట్రంప్ ఆర్గనైజేషన్ క్రిప్టోకరెన్సీ నుంచి గోల్ఫ్ క్లబ్బుల వరకు అనేక రకాల వ్యాపారాలు నిర్వహిస్తుంది. ఆయన అధ్యక్షునిగా ఎన్నిక కావడానికి ముందు 2024లో కేవలం $622 మిలియన్ ఆదాయం పొందిన ట్రంప్ సంస్థ 2025లో అందుకు దాదాపు 4 ఆదాయం ఆర్జించింది. ట్రంప్ గత సంవత్సరం ఒక్క క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వ్యాపారంలో $1 బిలియన్ పైగా సంపాదించుకున్నారు. సెలబ్రేషన్స్ కాయిన్స్ అనే సంస్థ నుంచి $635 మిలియన్ రాయల్టీ రూపంలో లభించింది. ట్రంప్ కుమారులు ఆయన ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్లు స్థాపించిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ నుంచి అమెరికా అధ్యక్షునికి మరో $500 మిలియన్ ఆదాయం కలిసొచ్చినట్లయింది. రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాల ద్వారా ఆయన మిలియన్ల కొద్ది డాలర్లు గడించారు. ఇవన్నీ ఆయన తన అధ్యక్ష పీఠాన్ని అడ్డంగా పెట్టుకొని గడించినవి కాదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. 1978 నాటి చట్ట ప్రకారం అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తమ ఆస్తులతో పాటు ఆదాయాన్ని క్రమం తప్పకుండా వెల్లడించాల్సి ఉంటుంది.